నేను సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. బాగుంది సినిమా బాగుంది. నవీన్ చంద్ర కెరియర్ బెస్ట్ ఇచ్చాడు దీంట్లో పర్ఫార్మెన్స్. నవీన్ చంద్ర రాజారవీంద్ర ఇద్దరిది పర్ఫార్మెన్స్ బాగుంది. హనీ చాలా బాగుందన్న సినిమా. అంటే ఈ మూఢనమ్మకాలు, ఈ పిల్లిమ అనేది ఫస్ట్ టైం విన్నా, నాకు ఈ సినిమా ద్వారా తెలిసింది. సో తంత్రశాస్త్రం అంటే ఏంటి, లోపల ఉండే మాయలేంటి, అవి ఎలా నమ్ముతున్నారు జనాలు. అది డబ్బు కోసం అవచ్చు, పేరు కోసం అవచ్చు, పదవి కోసం అవచ్చు, పరువు కోసం అవచ్చు. సో ఒక మనిషిని హింసించడం, ఆ మూఢనమ్మకాలతోటి ఇబ్బంది పెట్టడం, అది నాకు కొంచెం జరుగుతున్నాయి. ఇలాంటివి చాలా నిజంగా చాలా రియలిస్టిక్గా చూపించారు ప్లాట్ అంతా కూడా. అండ్ నాకు తెలిసి అంటే భయం, నార్మల్గా హర్రర్ సినిమాలు పెట్టి దయ్యాలను పెట్టి భయపెట్టడం వేరు. హర్రర్ లేకుండా మూఢనమ్మకాలు ఉంటే జనాలు ఎలా భయపడవచ్చు, మూఢనమ్మకాలతోటి జనాలను ఎలా భయపడవచ్చు, మూఢనమ్మకాలు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మనుషుల లైఫ్ మీద అనేది చాలా 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 రియలిస్టిక్గా చూపించారు. అండ్ పాప క్యారెక్టర్ చేసిన ఆమె నిజంగా చాలా బాగా చేసింది. దివ్య పిళ్ళయ్య గారు, నవీన్ చంద్ర అన్న, రాజా రవీంద్ర గారు, ప్రతి ఒక్కళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది ఎవరికి వాళ్ళు. అండ్ దివ్య గారి పెర్ఫార్మెన్స్ కానీ. సో ఓవరాల్ సినిమా వాజ్ గుడ్. అండ్ నిజంగా మూఢనమ్మకాలు నమ్మొద్దు, నమ్మకాలే నమ్మొద్దు, మూఢనమ్మకాలు అసలు నమ్మొద్దు అనే పాయింట్ అనమాట. సో డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు డీల్ చేసిన విధానం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, ప్రొడక్షన్ హౌస్ నుంచి అండ్ అజయ్ అరసాడ గారి మ్యూజిక్, సో ఎవ్రీథింగ్ స్టార్ట్ టు ఎండ్ బోర్ కొట్టకుండా ఒక 2.5 గంటలు మనం ఒక ఆలోచింపజేసే విధంగా నిజంగా ఇలాంటివి జరుగుతున్నాయనే పాయింట్ని చాలా క్లియర్గా, చాలా రియలిస్టిక్గా చూపించారు. సో హ్యాట్స్ ఆఫ్ టు కరుణ్ కుమార్ గారు మెయిన్గా. అండ్ సినిమా నిజంగా బాగుంది, చూడండి. మూఢనమ్మకాలు నమ్మకండి, అసలు ఇలాంటివి ఉండవు. నమ్మి మీ జీవితాలను నాశనం చేసుకోకండి, కష్టపడండి, మీ పని మీరు చేసుకోండి. హనీ సినిమా ఇప్పుడే చూశానండి, ప్రీమియర్ షో. థ్యాంక్స్ టు చందు. సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. మనం ఏదైతే మలయాళం సినిమాని ఎప్పుడు కూడా మనం ఎత్తుకుంటాం, చాలా డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తారని అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఎప్పుడు అంటే ఆన్ స్క్రీన్ ఎప్పుడు కూడా ఎవరు తీయని, ఎవరు చూడని ఒక సినిమా అని చెప్పచ్చు. ఎట్లయితే మనం మూఢనమ్మకాలకి మనుషులు ఎంతవరకు దిగజారిపోతారనేది ఆ క్యారెక్టరేషన్తో చాలా బాగా చూపించారు. అండ్ నవీన్ చంద్ర ఆల్మోస్ట్ హీ లివ్డ్ ద క్యారెక్టర్. సినిమా మొత్తంలో ఎక్కడ కూడా తను యాజ్ అ హీరో కనిపించకుండా ఆ క్యారెక్టర్నే క్యారీ చేశాడు. సో ఈ సినిమాలో నటించిన మిగతా తారగనంతా కూడా, అంటే ఇంక్లూడింగ్ ద స్మాల్ బేబీ, చిన్న పాప కూడా చాలా మంచి అనిపించింది. అండ్ మెయిన్ ఈ సినిమా ఒక స్కేరీ మూవీ. అయితే జనరల్గా ఈ స్కేరీ హారర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్లో ఎలా ఉంటుందంటే విజువల్గా భయపెట్టడానికి ట్రై చేస్తారు, విజువల్స్ తోటి, సౌండ్ తోటి భయపెడతారు. కానీ ఈ సినిమా కాన్సెప్ట్తోనే భయపెట్టించారు. అది చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఈ డైరెక్టర్ చాలా మందికి పలాస సినిమా డైరెక్టర్గా తెలుసు. సో ఆ పలాస సినిమా అప్పటి నుంచి కూడా హీ వాజ్ స్ట్రగ్లింగ్, నా నెక్స్ట్ మూవీ మంచిగా తీయాలి, మంచిగా రావాలి అని చెప్పేసి. సో ఈ సినిమా తనకి మంచి సెకండ్ బ్రేక్ త్రూ అవుతుందని కోరుకుంటున్నాను. చూస్తున్నంతసేపు ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కువ భయపెట్టేశారు, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్స్ యాడ్ చేశారు, కొంచెం డివినిటీ యాడ్ చేశారు. సినిమా స్టార్టింగ్ టైటిల్స్ నుంచి కూడా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది. టైం తీసుకోలేదు కాన్సెప్ట్లోకి వెళ్ళడానికి. టైటిల్స్ దగ్గర నుంచి కూడా కాన్సెప్ట్ చూపిస్తారు. అక్కడ నుంచి సినిమా అంతా కూడా టువర్డ్స్ ద ఎండ్ రియాలిటీలో ఏదైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటి మీద సినిమా తీశారు. సో ఇలాంటి ఒక హానెస్ట్ కాన్సెప్ట్ తీసినందుకు కూడోస్ అండి. మేబీ ఎక్కువ మందికి సినిమా నచ్చితే అవార్డు కూడా రావచ్చేమండి. నమస్తే అన్న, ఇప్పుడే హనీ మూవీ చూసి వచ్చాను. నిజంగా సినిమా అంటే చాలా బాగుందన్న. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి కాన్సెప్ట్లు అట్లా రాలేదు. ఎందుకంటే చేతబడికి సంబంధించి లేదంటే ఇంకోటి సంబంధించి చాలా మూవీస్ వచ్చి ఈ మధ్యకాలం, కానీ ఇలా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఈ టైప్ ఆఫ్ స్టోరీ మాత్రం అస్సలు రాలేదు. అలాగే చిన్న పాప చాలా మంచిగా నటించింది. ఆ పాప ఎవరు కానీ యాక్టింగ్ స్కిల్స్ అయితే అదరగొట్టింది. నిజంగా అంత ఎమోషన్ అయిపోయింది. సెకండ్ పార్ట్ నుంచి అయితే ఎమోషనల్ పోయా. నిజంగా ఈ సినిమా ఎవరు చూడాలంటే చేతబడులు చేసి వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే వాళ్ళెంత నరకం అనుభవిస్తున్నారో వాడు కానీ ఈ సినిమా చూసేటప్పుడు చేతబడి చేసేవాడు ఖచ్చితంగా మారతాడు. నిజంగా ఈ సినిమా చూస్తే చేతబడి చేసేవాడు నిజంగా మారతాడు. అంత బాగుంది భయ. నిజంగా సెకండ్ పార్ట్ నుంచి కూడా ఎమోషనల్ భయ. నిజంగా ఏడుపు వచ్చింది. లిటరల్లీ ఆ ఎండింగ్ 10 నిమిషాలు కూడా ఏడుపు వచ్చింది. అంత బాగా తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. అలాగే ప్రొడ్యూసర్ గారు ఈ కథను నమ్మి డబ్బులు పెట్టడం నిజంగా సార్ మీకైతే కాస్ట్లీ వర్షం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బాగుంది మూవీ. జనం అందరూ కలిసి, పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూడొచ్చు ఈ మూవీ. ఖచ్చితంగా వాచింగ్ థియేటర్స్. హనీ సినిమా ఇప్పుడే చూశాను భయ్య, చాలా బాగుంది. ఫుల్ హర్రరు, థ్రిల్లరు. పైగా చూస్తున్నంత సేపు ఒకటే భయం వేసింది. సినిమా అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తాను ఉన్నా. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ కానీ, చిన్న పాప కానీ చాలా బాగుంది అంట. అంటే ఫుల్ హర్రరే. అంటే ఒకటే భయం వేసింది ఈ చేతబుడులని, ఈ దెయ్యాలు. కాబట్టి ఇలాంటివన్నీ చూస్తున్న సేపు ఏంటంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యాం. ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది. సినిమా ఒకసారి అందరూ చూడండి, ఈ సినిమాని ఆదరించండి.
హనీ సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే ప్రతి సెకండ్ ఒక ట్విస్ట్, నెక్స్ట్ ఏం జరుగుతానో ఒక క్యూరియాసిటీ బాగా పెంచారు డైరెక్టర్ గారు. సో జనరల్ గా నవీన్ చంద్ర గారిని మన హీరో గారి లేక లీడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూస్తాం, కానీ ఇందులో బాగా మెయిన్ లీడ్ ఒక నెగిటివ్ రోల్ లో చూశారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే ప్రపంచం ఎంతో అప్డేట్ అవుతుండే, కానీ ఇలాంటి సినిమాలు చేతబడిలోనే ఇంకా ఉండడం జరిగింది. కానీ ఇలాంటివి రియల్ గా జరిగే మనుషులు ఉన్నారు, అలాంటి మనుషుల ఆధారంగా తీసిన సినిమా హనీ. కానీ సినిమా మాత్రం చిన్న పాప ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ బాయ్, సూపర్ తో ఉంది సినిమా. ప్లీజ్ వాచ్ యువర్ నియర్ థియేటర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు చాలా మంచి మూవీ చూసాను ఎన్నాళ్ళ తర్వాత. అంటే నేను మూవీ చూసి ఒక నెల ఎంత అయింది, ఒక మూవీ చూసి నెల రోజులు అయింది. ఇప్పుడు మంచి మూవీ చూసాను అనిపించింది. ఎందుకంటే నేను చూసిన మూవీ వచ్చి హనీ అండి. హనీ మూవీ చూసాను. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచం ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది, ఎన్నో సాధిస్తుంది. అయినా కూడా కొన్ని విలేజ్ల్లో ఏం చేస్తున్నారంటే మూఢనమ్మకాల పేరుతోటి సొంత భార్యాభర్తల్ని, సొంత పిల్లల్ని, సొంత భార్యని చంపుకుని అంత దిగజారిపోయి కూడా జరుగుతున్నాయి కొన్ని విలేజ్లో. పాపం వాళ్ళు ఎవరితోటి చెప్పుకోలేరు, ఫ్యామిలీ విషయాలు కాబట్టి, పబ్లిక్ అవ్వకూడదు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు కళ్ళని నీళ్ళు వచ్చినాయండి. ఫుల్ ఎమోషన్ అవుతున్నాను ఇప్పుడు కూడా. నేను చిన్న పాప అండి, 11 సంవత్సరాల పాపని బలి ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఆఖరికి కన్న తల్లే, అంటే స్టోరీ రివీల్ చేయకూడదు కానీ కన్న తల్లే చంపేస్తాం అన్నది, ఆ పాప బాధ భరించలేక కన్న తల్లి ఎలా చంపింది అన్నది ఇందులో చాలా క్లియర్ కట్ గా చూపించారు. ప్రతి ఒక్కలో కూడానండి చేతబడి చేసేవాళ్ళు, ఇలా చెడుగా ఆలోచించేవాళ్ళు ప్రతి ఒక్కలో కూడా చూసారంటే ఆ కళ్ళంట 2 కళ్ళంట నీళ్ళు వచ్చి లాగా ఉందో సినిమా అయితే. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పుకోవాలంటే ఎవరు కొట్టారో నేను పర్టికులర్గా చూడలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదరు కొట్టేశారు. అర్రర్ మూవీకి ఎంత ఉండాలో అంత ఇచ్చాడండి. మాకు ఒక్కోసారి అనిపించేది తలుపు కొట్టిన సౌండ్ లేకపోతే ఇది అనేసి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదరు కొట్టారు. ఇంకా డైరెక్షన్ పరంగా, విజువల్ పరంగా, ఇంకా దివ్య పిల్లి అంట, ఆమె కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఆవిడ సినిమాలు ఇది వరకు నేను చూసాను 2-3, చాలా బాగా న్యాచురల్గా యాక్ట్ చేసిందండి. ఇంకో విషయం చెప్పాలని, నవీన్ చంద్ర గారు మనకి తెలుసు ఎస్పెషల్లీ, ఆయన ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటేనే తీసుకుంటాడు, లేకపోతే మామూలు అందరి హీరోల్లాగా నార్మల్గా వచ్చి ఏదో ఎలివేషన్ పెట్టి ఆ టైప్ కాకుండా చాలా న్యాచురల్గా వన్ మ్యాన్ ఆఫ్ ద షో అంటే నవీన్ చంద్ర గారు, దివ్య పిల్లే గారు. ఇంకా చిన్న పాప కూడా చాలా వండర్గా యాక్ట్ చేసింది. సో ఇలాంటి మూవీలు మనం చూడాలి, ఎందుకంటే అంతరించిపోతున్నాయి. కమర్షియల్ అంటే వెళ్ళిపోతున్నాం, కానీ ఇలాంటి మూవీలు చూస్తే చాలా మందిలో రియలైజ్ వస్తుందండి. నేనైతే చాలా బాధపడ్డాను. క్లైమాక్స్ మాత్రం అదరగొట్టేసి, ఆ క్లైమాక్స్ గురించి మీరు రావాలి, కళ్ళంతా ఎమోషన్ ఫీల్ అవ్వాలి. ఓకే అండి, మూవీ అయితే వండర్ఫుల్, చాలా బాగుంది. హనీ ఇప్పుడే చూడడం జరిగింది. సో సినిమా ట్రైలర్ చూసిన తర్వాత హారర్ మూవీ ఏమో అని అనిపించింది, కానీ బట్ ఈ సినిమా నిజంగా థ్రిల్లర్ జోనర్ అనమాట. ఎంత థ్రిల్లింగ్ గా అనిపించిందంటే, ఓకే దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ వస్తూ ఉంటాయి కానీ బట్ ఆలోచింపచేసే సినిమా అనమాట. శ్రీదేవి సోడా సెంటర్ కావచ్చు, ఆర్ పలాస లాంటి డైరెక్టర్ ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ ని చూపించారు. కాన్సెప్ట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదు, చూపించే విధానం ఎంగేజింగ్ గా ఉందా లేదా అన్నది చెప్పాలి. అండ్ ఈ మూవీకి హీరో అని ఏదైనా ఒక వర్డింగ్ ఇవ్వాలి అని అంటే అది డెఫినెట్లీ మ్యూజిక్, బీజిఎం గా అయితే మాట్లాడాలి. బికాస్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా భయపెట్టేలా ఉంటుంది, చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా నవీన్ చంద్ర గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లో ఉంటుంది. అండ్ ఆ అమ్మాయి ఆర్టిస్ట్ చిన్నపిల్ల, తను కూడా చాలా బాగా చేసింది. అండ్ నవీన్ చంద్ర గారి వైఫ్ క్యారెక్టర్ చేసిన ఆవిడ అయితే ఓ మై గాడ్ సూపర్ హిట్ అనమాట. నాకు తెలిసి సూపర్ మూవీ, డెఫినెట్లీ ఒక్కసారైనా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను ఇప్పుడే హనీ మూవీ చూడడం జరిగింది. హనీ అంటే ముందుగా అందరు గుర్తొచ్చేది స్వీట్, కానీ ఈ సినిమాను అలా మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ సినిమా ఫుల్ సైకాలజికల్ అండ్ హర్రర్ అండి. ఈ సినిమాని చూసుకున్నట్టే ముందుగా నవీన్ చంద్ర గారు యాక్టింగ్ పరంగా చూసుకుంటే, నవీన్ చంద్ర గారు చెప్పాల్సిన అవసరం లేదు. తను ప్రతి సినిమాలోనూ ఒక డిఫరెంట్ వే ఆఫ్ వేరియేషన్ ఉంటుంది. ఈ సినిమాని చూసుకున్నట్లయితే తను చేసిన హర్రర్ మాత్రం చాలా బాగుందండి. తను చేసిన క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా దివ్య పిల్లయ్య గారిని ఇష్టం. దివ్య పిల్లయ్య గారు అంటే ఒక గ్లామరస్ అలానే అనుకుంటారు, కానీ దీంట్లో చూసుకున్నట్టయితే సెకండ్ హాఫ్ భాగంలో మాత్రం చాలా అద్భుతంగా చేసిందండి. అంతేకాకుండా మన చిన్న పిల్లని చూసుకున్నట్లయితే చిన్న పిల్ల క్యారెక్టర్ చేసిన మాత్రం చాలా అద్భుతంగా చేసింది. ఎందుకంటే ఈ రోజుల్లో సైన్స్ నమ్మే ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలను, దాటి వల్ల వచ్చే చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని, తన సొంత ఫ్యామిలీని చాలా మంది కోల్పోవడం జరుగుతుంది. అలా కోల్పోకుండా ఉండాలంటే ఈ సినిమా చూస్తే చాలా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కావాలి మనీ. నేను చూసిన సినిమా పేరు హనీ. నవీన్ చంద్ర గారి యొక్క పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే ఈ సినిమా చూడండి. ఊచకోత అనే పదానికి చాలా తక్కువ అనిపిస్తుందన్నమాట, అంత బాగా యాక్టింగ్ చేస్తారు నవీన్ చంద్ర గారు. కానీ దివాయ్ పిల్లయ్
మీరు మంగళవారం సినిమా చూసుంటారు తనని. సో తను ఈ సినిమాలో హీరోయిన్ గా చేశాను భయ్య, ఎంత బాగా అనిపించింది అంటే పెట్టిన పేరు అన్నట్టుగా ప్రాణం పెట్టేసింది చెప్పవచ్చు. సో మెచ్చుకునే దివ్య గారు తన యొక్క సీన్స్ ఉంటాయి, రొమాంటిక్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు అనమాట. సో దాయి దామ అదిరిపోయింది భయ్య సినిమా. సిట్టింగ్ చేసాం థమ్స్ అప్ కర్ణాకర్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. చాలా మంచి టేకింగ్, రైటర్ తనే, డైరెక్టర్ తనే, అద్భుతంగా కూడా సినిమాని రన్ చేశారని చెప్పొచ్చు. ప్రతి ఒక్క డైలాగ్ కూడా అద్భుతంగా తీసుకెళ్ళని చెప్పొచ్చు. మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఒక సీన్ ఉంటుంది, అసలు ఈ రకంగా సినిమా తీస్తారన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. సో ఈ సినిమాలో ఒక అమ్మాయి పాప అద్భుతంగా చేసిందను. సో మెయిన్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఈజీ మనీ కోసం, డబ్బుల కోసం సొంత కూతుర్ని కట్టుకున్న సొంత తల్లిని చంపే రోజులు ఈ రోజులలో ఇట్లాంటి సినిమా అద్భుతంగా బాగుంటామంట. ఇది ఒక మళ్ళీ విరూపాక్ష, ఒక మసూద్ హాసన్ లాంటి సినిమా గుర్తొస్తుంది. అద్భుతంగా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి నేర్చుకుంటూ వెళ్తారనమాట. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ, దయచేసి వచ్చి చూడండి. మంచి దమ్మన సినిమా, మంచి కిక్ ఇచ్చే సినిమా. నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ పీక్స్ ఉంటుంది, అద్భుతమైన డైరెక్షన్, అద్భుతమైన టేకింగ్ ఉంది, మంచి సినిమా. వచ్చి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా.